డాడ్ పూర్ డాడ్ పుస్తకం రచయిత రాబర్ట్ కియోసాకి ఎక్స్లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. బంగారం, వెండి, క్రిప్టో కరెన్సీల ధరలు పెరిగినా తగ్గినా తనకు పట్టింపు లేదని కొంటూనే ఉంటానని తెలిపారు రాబర్ట్. నేను ధరలు పెరిగినా తగ్గినా పట్టించుకోను. నేను ఎప్పుడూ బంగారం, వెండి, బిట్ కాయిన్, ఇథేరియం కొంటూనే ఉంటాను. అందుకే నేను రిచ్ అవుతున్నాను అని పోస్ట్ చేశారు రాబర్ట్. అమెరికా అప్పు రోజు రోజుకు పెరుగుతోంది. డాలర్ విలువ తగ్గిపోతోంది. పేపర్ మనీ వల్ల సేవింగ్స్ ఎప్పుడూ నష్టపోతాయి. కాబట్టి రియల్ అసెట్స్ బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలి అనేది రాబర్ట్ కియోసాకి వాదన. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఇథేరియం ధరల గురించి ఎందుకు ఆలోచించాలి? ప్రపంచాన్ని నడిపే అమెరికా ఫెడరల్ రిజర్వ్, ట్రెజరీ, ప్రభుత్వంలో ఉన్నవారు, హైలీ ఎడ్యుకేటెడ్ PhD హోల్డర్స్, నా పూర్ డాడ్ లాంటి అనర్హులు. వాళ్ళు డబ్బు ప్రింట్ చేసి రుణాలు తీసుకుంటారు. దానివల్ల డాలర్ విలువ తగ్గుతోంది. అందుకే నేను రియల్ అసెట్స్ కొంటున్నాను అని కొత్త ఫిలాసఫీ చెప్పారు రాబర్ట్. రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. వెండి ధర మొదటిసారి ఔన్స్కు $100 దాటి 102.87 వరకు పెరిగింది. ఒక్క రోజుల్లో 6.9% పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 40% పైగా పెరిగింది. 2025లో అయితే వెండి ధర రెట్టింపైంది. మరోవైపు బంగారం కూడా రికార్డు స్థాయిలో ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ ధర $4,981.52 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ వారం 8% పైగా ధర పెరిగింది. 2020 మార్చి తర్వాత అత్యధిక వీక్లీ గెయిన్ ఇదే. త్వరలోనే గోల్డ్ ధర $5,000 మైలురాయికి దగ్గరలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాబర్ట్ చేసిన విశ్లేషణ 100% కరెక్ట్ అంటున్నారు నిపుణులు.